హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీ అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. లక్ష్మీ రాజహోమ్ వాళ్ళకి స్వాగతం. ఈరోజు వీడియో కుండలేశ్వర స్వామి ఆలయ విశేషాలు షేర్ చేసుకుందాం. కార్తీక మాసం మొన్న ఆదివారం నేను ఈ తీర్థానికి వెళ్ళానండి. చాలా బాగుంది. దీనికి ఒక చిన్న కథ కూడా ఉందండి. భక్త మార్కండేయుని ప్రాణములను యమధర్మరాజు తీసుకుని పోవుటకు వచ్చినప్పుడు కుండలేశ్వర స్వామిని ప్రార్థించినండి. బ్రహ్మాండ పురాణంలో గౌతమి మహత్యం గురించి, ఈ క్షేత్రం గురించి వ్యాసమహాముని చెప్పి ఉన్నారు. బ్రహ్మదేవుడు నారదునితో ఇట్లు చెప్పుచున్నారు: ఓ నారద, ముల్లోకములలో ప్రసిద్ధమైన కుండల తీర్థము గురించి నీకు చెప్పేదను విను. ఈ తీర్థమున అనేక పవిత్ర నదులు నివసించుచున్నవి. ఈ తీర్థమును చూచుట వలన, తాకుట వలన, స్నానం చేయుట వలన, దైవ దర్శనం వలన 10,000 బ్రహ్మహత్యా పాపము తొలగును. ఈ క్షేత్రమున అన్ని వేళలా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసింతురు. అందుచే స్నానదానాదులు చేయటం వలన అనంత ఫలము కలుగును. కవి సార్వభౌముడైన శ్రీనాథుడు రచించిన కాశీఖండమునందు విరూపాక్షుండు కుండలీశ్వరుడు అనగా కాశీ విశ్వేశ్వర స్వామితో సమానమైన కుండలేశ్వరుడు భీమఖండములో పాలనేత్రంబుడు కుండలేశ్వరముడు అనగా ఈ స్వామికి త్రినేత్రము ఉన్నదని అర్థం అని వర్ణించడం జరిగింది. ఈ క్షేత్రం గురించి శంకరాచార్యుల వారు చంద్రశేఖరాష్టకంలో కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం అనే శ్లోకం వర్ణించబడి ఉన్నది. ఈ కుండలేశ్వర ఆలయం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ కాట్రేనికోని మండలం నుండి 3 కిలోమీటర్ల దూరంలో, సమీప పట్టణమైన అమలాపురం నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ పెద్ద జమ్మి చెట్టు ఉందండి. సువాసనలంతా దీపాలు పెట్టుకుంటున్నారు. మేము వెళ్ళినప్పుడు చాలా క్రౌడ్ ఉంది. ఆ కోనసీమ అందాలు, ఆ పరిసర ప్రాంతాలు అవన్నీ చాలా ఆహ్లాదంగా ఉన్నాయండి. మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. కవి సార్వభౌముడైన శ్రీనాథ మహాకవి తన భీమఖండం భీమేశ్వర పురాణంలో గోదావరిని వర్ణిస్తూ కుండలేశ్వరం గురించి రాశాడు. గౌతమి మహత్యం అనే గ్రంథంలో ఈ క్షేత్ర మహిమను గురించి 103వ అధ్యాయంలో ఉంది. నారద, కోటిపల్లిలో సోమేశ్వరుడు గాక దక్షిణ భాగం నుంచి గౌతమ ముని తీసుకొచ్చిన గోదావరి నది ప్రవహిస్తూ సముద్రం కేసి వెళుతుంది. ఆ నదికి దక్షిణ ఒడ్డున ఉంది ఈ కుండలేశ్వరం. చాలా వేగంగా వెళుతున్న గోదావరి సముద్రఘోషను విని కోపంతో మహావేగంతో పాతాళ లోకంలో ప్రవేశించి ఈ సముద్రదేవుణ్ణి భేదించాలి అనుకుంది. అయితే గోదావరి ఆలోచనలను నదులన్నిటికీ నాదుడైన సముద్రుడు గ్రహించి పూజా ద్రవ్యాలను, కుండలాలను ఒక పళ్ళెంలో ఉంచి గౌతమికి ఎదురెళ్ళాడు. గౌతమిది కోపం పోగొట్టడానికి సాష్టాంగ నమస్కారం చేసి, నా మీద కోపం వద్దు, సూర్యభగవానుని తేజస్సుతో మెరుస్తున్న ఈ కుండలాలను నీకు బహుమతిగా ఇస్తున్నాను. లోగడ వరుణదేవుడు తపస్సు చేసి సూర్యుని అనుగ్రహంతో వీటిని పొందాడని అన్నాడు. గౌతమి నది కరిగిపోయి సముద్రుని కోరిక మేరకు తన వేగాన్ని తగ్గించుకుని అక్కడ ఈశ్వర ప్రతిష్టకు అంగీకరించింది. అందుకే అది కుండలేశ్వర క్షేత్రంగా పేరు పొందింది. ఈ పుణ్యక్షేత్రంలో గోదావరి పుష్కర సమయంలో స్నానదాన పూజల వలన అత్యంత పుణ్యం కలుగుతుందని తెలుస్తుంది. ఇక్కడ విమాన గోపురం మీద చూస్తే 23 శివలీలల దర్శనమిస్తాయండి. ఎక్కడ ఏ గుడి గోపురం మీద కూడా ఇలా కనపడవు. ఇక్కడ గోదావరి నదిలో స్నానం చేస్తే వృద్ధాప్యాన్ని కూడా దరిచేరనివ్వదటండి. అలా అంటారు పెద్దవాళ్ళు. అంతటి మహత్యం కలదు ఇక్కడ ఉన్న నదికి. కుండలేశ్వరం అంటే కుండల రూపంలో ఉంటుందండి శివలింగం. చాలా ప్రసిద్ధిగాంచినది. వీటి మీద పేర్లు కూడా రాసుంటాయండి, అవతారాలు.
ఈ కుండలేశ్వరాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారండి. ఈ నది ఒడ్డున సంతాన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. అలాగే గోదావరి మాత ఆలయం అండి ఇది. పుష్కరాల సమయంలో ఆ 12 రోజులు ఈ అమ్మవారికి పంచహారతులు, పూజలు అన్నీ జరుగుతాయండి. చాలా బాగా నిర్వర్తిస్తారు. ఈ క్షేత్రానికి కాశీ వెళ్ళే ముందు వెళ్తే చాలా మంచిదటండి. ఈ మధ్య చాగంట గారి ప్రవచనాల్లో నేను కూడా విన్నాను. ఈ క్షేత్రంలో కుండలేశ్వర స్వామితో పాటు వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఉంది. కనకదుర్గమ్మ ఆలయం కూడా ఉంది. ఈ కుండలేశ్వర స్వామి ఆలయానికి చాలా విశిష్టత ఉందండి. చాలా మంచి ఫలితం ఉంటుంది ఈ స్వామిని దర్శిస్తే. మేము కార్తీక మాసంలో ఆదివారం నాడు వెళ్ళినా కూడా చాలా రష్ ఉందండి. ఆ రోజు వర్షం కూడా పడుతుంది. ఆ నేచర్ చాలా బాగుంది. స్వాములైతే చాలా ఎక్కువగా వచ్చారు. ఆ మరుసటి రోజే తుఫాన్ వచ్చిందండి. ఆ నైట్ కనుక అక్కడ ఉండిపోతే మేము దొరికిపోయే వాళ్ళం అండి. కానీ లక్కీగా ఇంటికి వచ్చేసాము. నిజంగా చెప్పాలంటే స్వామివారి దయ అండి. చాలా లక్కీగా ఇంటికి వచ్చేసాం. మొన్న ఆదివారం సమయం కుదిరిందండి, నేను వెళ్ళాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ క్షేత్రానికి వెళ్ళడానికి ట్రైన్ లేదా బస్సు వెళ్ళొచ్చండి. యానాము, రాజమండ్రి, అమలాపురం, రావులపాలెం ఈ మీదుగా వెళ్ళొచ్చండి. నేను ఒకే రోజు కుండలేశ్వరం, అయినవల్లి, అప్పనపల్లి, అంతర్వేది, వీరలింగేశ్వర స్వామి టెంపుల్ ఇవన్నిటికీ వెళ్ళానండి. బడ్జెట్లోనే వెళ్ళానండి. మీకు ఇంకొక వీడియోలో ఎలా వెళ్ళాను, ఎంత బడ్జెట్ అయింది ఇది కూడా షేర్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ విషయాలన్నీ మీకు షేర్ చేస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.